పూరా లోకల్. రైట్, మనం ప్రస్తుతం సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఈ సున్నం చెరువులో వాళ్ళు వినాయక చవితి కూడా ఘనంగా చేశారనమాట. ఆ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని వాళ్ళు ఒక మంచి సెటప్ చేసుకున్నారు. దాంట్లో మంచి పెద్ద విగ్రహం కూడా తెచ్చుకొని పెట్టుకున్నారనమాట. కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్పే వాళ్ళు ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ సున్నం చెరువులో ఉంటున్న వాళ్ళు వినాయకుడు ఉన్నాడని మేము ఆగిపోయాము. మేము ఇది ఎప్పుడు బాగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటాము. ఇక్కడ ఉన్న ఎన్నైతే మావి ఈ 40-50 మంది ఇండ్ల వాళ్ళం అందరం కలిసి గణపతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. ఆ దేవుడు ఉన్నాడని ఆగాము మేము ఇక్కడ జనాలు లేకపోతే ఈ గవర్నమెంటు ఆ దేవుడు వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసేసే పరిస్థితి కనిపించింది మాకు నిన్న. ఆ విధంగా కూల్చేశారు మా ఇండ్లని. అలాగే మేమున్నాం ఇక్కడ, మేము కనిపిస్తున్నాం కాబట్టి దేవుని ఉంచారు. లేకపోతే వీళ్ళు కూల్చే వాళ్ళు దేవుణ్ణి కూడా తీసేసే వాళ్ళు అంటున్నారు స్థానికులు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు సున్నం చెరువులో ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు? మేము 9 సంవత్సరాల సార్ చేసుకుంటాం అన్న. 9 సంవత్సరాల సార్ చేసుకుంటున్నాం. ఈసారే కొంచెం చాలా దారుణంగా అయిపోయింది. మేము ఎప్పుడో శనివారం నాడు గణేష్ని పెట్టినాము. ఇంకా ఆదివారం నాడు పొద్దుగాలనే వచ్చారు 6 గంటలకు. పొద్దుగాలనే వచ్చేసి ఇంకా గణేష్ని అయితే ఏమనలేరు కానీ దన కొట్టేస్తున్నారు. ఇంకా ఇళ్ళని మొత్తం వచ్చేసి చాలా సామాన్లు అల్లనే ఉండిపోయినాయి. ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము, చాలా సామాన్లు అల్లనే ఉండిపోయినాయి. ఇంక ఈసారి అయితే గణేష్ ఉత్సవం ఇంక ఇట్లనే అయిపోయింది. ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇల్లు లేవు, ఏం లేవు, పూజ చేయడానికి కూడా ఏం అసలు మంచిగా అనిపిస్తలేదు అసలు. ఈసారి మీరు చూస్తున్నారు, వచ్చి ఇళ్ళను కూల్చేశారు. మేము పూజ కూడా చేసుకోలేని పరిస్థితి. శనివారం రోజు గణేషుని పెడితే ఆదివారం రోజు పొద్దునొచ్చి కూల్చేశారు. ఇప్పుడు ప్రతిరోజు మేము ఈ 10 రోజులు మేము పూజ ఎలా చేసుకోవాలి? మాకు పూజ చేయడానికి కూడా ఏం లేని పరిస్థితి. ఎవరైనా లోకల్ నాయకుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి మీరు వచ్చి పూజలు చేయండి అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు ఓట్ల టైంలో వస్తారు కదా, మీ బస్తీకి ఇది చేస్తాము, మీ ఏరియాకి ఇది చేస్తాము, అది చేస్తామని. ఇప్పుడు దేవుడిని మేము ఇక్కడ పెట్టుకున్నాము. వినాయక చవితి గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం 9 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇట్లా అయింది పరిస్థితి. మేమేం చేయలేని పరిస్థితి. దయచేసి లోకల్ నాయకులు ఎవరైనా వచ్చి మాకు పూజకు దీనికి మేము నిమజ్జనం కూడా చేసుకోవాలి. మేము అయితే ఇక్కడ నుంచి జరగని పరిస్థితి అని చెప్తున్నారు. చాలామంది ఇక్కడ చెప్తున్న పరిస్థితి అంటే, మాకు జ్వరం వచ్చింది, మా ఆరోగ్యాలు బాగాలేవు, నిన్న వీళ్ళు చేసిన పరిస్థితికి మేము షాక్లో ఉన్నాము అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, సున్నం చెరువు పక్కన ఉన్న వాళ్ళు. మేము గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకుందామంటే ఒక్కరోజు కూడా తృప్తి లేకుండా చేశారు అని అంటున్నారు. మేము శనివారం పెట్టినాము, ఆదివారం ఈ విధంగా చేసేసారు, అన్ని కూల్చేశారు, మా గుడిసెలు ఇళ్ళని అన్నింటినీ కూల్చేశారని చెప్తున్నారు. ఆ పండగకి ఏదైతే వినాయక చవితి పండగకి కుల మత జాతి అనేది ఏది భేదం ఉండదు. అందరూ పెద్ద ఎత్తున వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అలాంటిది ఇప్పుడు మాకు ఏ సంబరం ఏ తృప్తి లేకుండా చేశారని అయితే ఇక్కడ స్థానికులు అంటున్నారు. చూద్దాం మరి ఎవరైనా గవర్నమెంట్ తరఫున లేకపోతే లోకల్ లీడర్స్ నాయకులు ఎవరైనా పట్టించుకొని కనీసం వీళ్ళకి ఈ విషయంలోనైనా వాళ్ళకి సహాయం అందిస్తారని మా పూరా లోకల్ తరఫున మేము కోరుకుంటున్నాం.